మీ యొక్క వాక్యము మాకు నేర్పించండి. తద్వారా మీ అందు భయభక్తులు కలిగి జీవించే మహాభాగ్యం ఇవ్వండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, దైవజనులకు, అలాగే మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నాకు అవకాశం ఇస్తున్న పాలన్య గారికి మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, మనమంతా భారతదేశంలో ఉన్నాం. భారతీయులు ఎక్కువ శాతం మంది అన్య దేవులను, అన్య దేవతలను పూజించేవారు, అనగా విగ్రహారాధన చేసేవారు. ఇటువంటి వారిలో నుండి మన యొక్క హిస్టరీ, అంటే మన పితరులు, మన తల్లిదండ్రులు ఏం చేసేవారయ్యా అంటే నిజముగా ఆ దేవుణ్ణి ఎరగని వారు, నిజమైన దేవుణ్ణి తెలియని వారు. అటువంటి సందర్భంలో దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మనకు బయలుపరుచుకున్నాడు. సువార్తికుల ద్వారా కానివ్వండి, ఇదిగో ఆ దేవుడిచ్చిన ఆ బైబిల్ గ్రంథము ద్వారా కానివ్వండి, మన చుట్టుపక్కల క్రైస్తవుల ద్వారా కానివ్వండి, నిజ దైవ ఆ ప్రత్యక్షతను మనం తెలుసుకుని రక్షణ భాగ్యంలోకి వచ్చాం. అయితే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో అనాది కాలంలో అబ్రహాం అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతని చరిత్ర కూడా, అతని పూర్వీకుల చరిత్ర కూడా అన్యజనులే, దేవుని ఎరగని వారే, విగ్రహారాధన చేసిన వారే. ఆ కాలంలో వారు అంటే చాలా సంవత్సరాల క్రితం ఒక విషయం ఆలోచించండి. అప్పుడప్పుడు మనం యూట్యూబ్లో పూర్వీకుల చరిత్రను మనం చూసినట్లయితే ఆయా ప్రాంతాలను బట్టి వాళ్ళండి ఇప్పుడులాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, పెద్ద పెద్ద విల్లాస్ కానీ వాటిల్లో నివాసం చేయకుండా ఆ పూర్వీకుల్లో పేదవారు చిన్న చిన్న గుడారాలలో నివసించేవారు. నిన్న నేను ఖాళీగా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసినప్పుడు కొన్ని ప్రాంతాలలో మంచు ఎక్కువగా కురిసే ప్రాంతాలలో కొన్ని రకాల ప్రజలు, కొన్ని తెగలు అంటారు కదా, వాళ్ళు ఆ మంచు పడుతున్న ప్రాంతాలలో చిన్న చిన్న గుడారాలు వేసుకుని వాళ్ళు అక్కడ నివసిస్తున్న చిన్న చిన్న క్రూర మృగాలను వేటాడుతూ వాటి యొక్క మాంసము తింటూ ఆ చలికి తట్టుకోలేక వాటి యొక్క ఏమంటారంటే వాటి యొక్క చర్మాన్ని వస్త్రాలుగా ధరించుకుని వాళ్ళు అక్కడ అలా కాల వ్యాపార చేసేస్తున్నారు అన్నమాట. వాళ్ళ వ్యాపారం ఏంటంటే తోళ్ళు వ్యాపారం, వాళ్ళ ఆహారం ఏంటంటే మాంసం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పశువులను పాలించడం, వాటి మాంసాన్ని తినడం, ఆ గుడారాల్లో నివసించడం, అలా గడిచిపోతుంది వాళ్ళ యొక్క జీవితం. కానీ దేవుడు అటువంటి వారిని కూడా విడిచిపెట్టకుండా, సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన మనుషులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అంటే నేనే మీ సృష్టికర్తను, నేనే మీ సృష్టికర్తను, మీరు నాతో సంబంధం కలిగి ఉండాలి. ఎక్కడ పరలోకమందున్న దేవుడు భూలోకములో వాళ్ళ పేదవారైనవని, ధనవంతులవనవి, వాళ్ళ కొండల్లో నివసించినవి, ఆ మంచు ప్రాంతాల్లో నివసించిన ఎక్కడ ఉన్న వారినైనా దేవుడు వారిని నెగ్లెక్ట్ చేయకుండా, వదిలిపెట్టేయకుండా తను ఏం చేసుకుంటాడంటే ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈరోజు మనం సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే దేవుడు మన ద్వారా అన్యజనులకు తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, తెలియజేసుకుంటున్నాడు. దేవుడు ఆయన నేనే మీ సృష్టికర్తను అన్న విషయం తెలియజేసుకున్నాడు. మరి అబ్రహాముకు అంటే చాలా పూర్వం అబ్రహాములకు దేవుడు ఎవరో తెలియదు. అబ్రహాము పితరులకు దేవుడు ఎవరో తెలియదు. ఆ టైంలో బైబిల్ లేదు, మనకులాగా
సువార్థికులు లేరు. దేవుని గురించి తెలిసిన వారు, దేవుని గురించి తెలియచేయడానికి ప్రకటించేవారు కూడా లేరు. ఆ టైంలో అబ్రహాముకు, అతని కుటుంబానికి దేవుడు ఎలా తను ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఒకసారి అబ్రహాము పూర్వీకుల చరిత్ర యెహోషువ గారు తెలియజేస్తున్నారు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెహోషువ జనులందరితో ఇట్లనెను. ఏమంటున్నాడు? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పునది ఏమనగా, అప్పటికి యెహోషువ కాలానికి ఇశ్రాయేలులందరికీ యెహోవా దేవుడైపోయాడు. చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తేరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అంటే ఇశ్రాయేలీల పితరులకు దేవుడెవరో తెలియదు. అందుచేత వాళ్ళు ఎవరిని పూజించారంట? ఇతర దేవతలను పూజించిరి. ఎందుకయ్యా ఇతర దేవతలను పూజించారంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదండి. అదే దేవుడు ఎవరో తెలియకే మనం ఇప్పుడు పూజించడం లేదు. మనకు దేవుడు ఎవరు? మనల్ని సృష్టించిన యెహోవాయే మనకు దేవుడు. ఆయన మన కొరకు పంపించిన యేసుక్రీస్తు వారే మన రక్షకుడు, మన ప్రభువు. ఆ యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్న పరిశుద్ధాత్ముడే మన ఆదరణకర్త. అర్థమైందో లేదో మీకు? మన పితరులు అంటే మన తాతలు, మన ముత్తాతలు, వాళ్ళు విగ్రహారాధన చేశారు. ఇతర సైలెంట్. వాళ్ళకు దేవుడు ఎవరో తెలియదు, మనకు దేవుడు ఎవరో తెలుసు. ఇశ్రాయేలులకు దేవుడు ఎవరో తెలుసు, కానీ ఇశ్రాయేలుల పితరులకు అంటే అబ్రహాము, నాహోరు, తేరహు వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. అబ్రహాము ద్వారా దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న, ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎవరో తెలియనప్పుడు మరి దేవతలు ఎలా తెలిసింది వీళ్ళకి? దేవతలను పూజించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అది ఒక ప్రశ్నే కదండి. ఎప్పుడైనా ఆలోచించారా? నిజమైన దేవుడు ఎవరో తెలియనప్పుడు ఈ విగ్రహాలను చేసుకుని దేవతలను పూజించాలన్న ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది అన్న ప్రశ్న మనం వేసుకుంటేనంటే, ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. రాత్రంతా ఉరుములు మెరుపులు, మనకు సరిగ్గా నిద్ర పట్టిందా? నిద్ర పట్టలేదు. అదే సముద్రం ఒడ్డున ఉన్న వాళ్ళు, ఏమండి ఇప్పుడు మనం సముద్రం ఒడ్డుకి వెళ్తేనండి, సముద్రం పరిస్థితి ఎలాగుంటుందంటే అల్లకొల్లోలంగా ఉంటుంది. ఆ కెరటాలు ఊరికే ఎగిసి పడుతూ ఉంటాయి. ఆ సముద్రపు ఒడ్డున నివసిస్తున్న ప్రజలంటే ఈ తుఫాను వచ్చే సమయంలో, సముద్రం అల్లకొల్లోలం అయిపోతున్న సమయంలో ఈ ప్రజలంతా వెళ్ళండి ఆ సముద్రానికి మొక్కుతారండి. సముద్రం ఎదుటి నిలబడి, అమ్మా గంగమ్మ తల్లి శాంతించమ్మా, శాంతించు. ఇదిగో మా భర్తలు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళారు, వాళ్ళ క్షేమంగా వచ్చినట్లు నీ దయ చూపించు, నీ కృప చూపించు. ఎందుకు మొక్కుతున్నారు? అక్కడ సముద్రానికి ఎందుకు మొక్కుతున్నారు? వీళ్ళకి సముద్రానికి ఒక సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే, వీళ్ళు సముద్రము మీద ఆధారపడి జీవిస్తున్నారు. సముద్రపు చేపలు పట్టుకుని వీళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. అది సంబంధం. వీరు బ్రతుకు తెరువు సముద్రముతో ముడిపడి ఉంది. మేము హ్యాపీగా బ్రతకాలి అంటే నువ్వు శాంతించి ఉండాలి, నువ్వు మా మీద దయ చూపించి ఉండాలి. కాబట్టి సముద్రం వీళ్ళకి ఏమైపోయింది? దేవుడైపోయింది, తల్లి అయిపోయింది. ఏమండి? సో సముద్రపు ఒడ్డున ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సముద్రపు ఒడ్డున అంటే ఆ ఇసుక దెబ్బల మీద చిన్న చిన్న గుడులు కట్టుకుని
వీళ్ళు ఏం చేస్తారంటే గంగమ్మ తల్లి అంటూ పూజలు చేస్తూ చిన్న విగ్రహాన్ని పెట్టుకుని పూజలు చేస్తూ పండగలు చేసుకుంటూ బలులు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా ఏమంటే ఒక దేవత ఒక విగ్రహము ఎలా పుట్టుకొచ్చిందో? ఏమంటే అలాగే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఏమండి వానదేవుడికి మొక్కుతూ ఉంటారు. అంటే వర్షము పడితే మా పంటలు పండుతాయి. వీళ్ళు ఎవరిని తయారు చేసుకున్నారు? ఒక వర్షానికి సంబంధించిన దేవుణ్ణి చేసుకున్నారు. అంటే వర్షానికి వ్యవసాయానికి వీళ్ళ బ్రతుకు తెరువుకి సంబంధం ఉంది. ఒక వర్షానికి సంబంధించిన దేవుడు. ఇంకా అడవిలో జీవిస్తున్న వాళ్ళు అడవి మృగాలు, కొన్ని సందర్భాల్లో సింహాలు వచ్చి వాళ్ళ ఆ జంతువులు కానీ వాళ్ళ పెంపుడు ఆవుల్ని గేదెల్ని ఏమంటే గొర్రెల్ని తినేస్తూ ఉండేవి. సో ఒక రకమైన ఒక క్రూర మృగం యొక్క రూపాన్ని తయారు చేసుకుని, అది ఎటువంటి రూపం అంటే ఒక సింహము వంటి రూపాన్ని తయారు చేసుకుని ఆ రూపానికి పూజ చేసేవారు. అంటే వీళ్ళ బ్రతుకు తెరువు దేనితో ముడిపడి ఉందో, వీళ్ళకి అపాయము దేని వలన వస్తుందో దాన్ని వీళ్ళు ఫైండ్ అవుట్ చేసుకుని ఒక విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహానికి పూజ చేయటం మొక్కటం ప్రారంభించారన్నమాట. సో ఇలా విగ్రహాలు, విగ్రహారాధన, దేవతలను ఎవరు చేసుకున్నారు? మనుషులే చేసుకున్నారు. మనుషులే. ఏమండి కొంతమంది ఐగుప్తీయులు నైలు నదిని పూజించేవారు అనమాట. నైలు నది, ఆ నదిని ఎందుకు పూజించేవారంటే పై ఎగువ స్థలాల్లో ఎక్కువ వర్షం పడ్డదనుకోండి, ఈ నైలు నది ప్రవాహం ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. నైలు నది అంటే ఎక్కువ జల ప్రవాహం వచ్చి వీళ్ళ యొక్క పట్టణాల్లో ముంచేసేది, వీళ్ళ యొక్క పల్లెటూరులో ముంచేసేది, వీళ్ళ పంటలు ఎగటి పాడైపోయి. సో కాబట్టి వీళ్ళు దేన్ని పూజించేవారు? నదిని పూజించేవారు. నదిని శాంతింపజేయాలి. ఆ నది పేరును ఒక విగ్రహం, ఒక దేవత. ఏమంటే ఇది విగ్రహాలు, దేవతలను మనుషులు పూజించుటకు గల కారణాలు. అంటే వీళ్ళకి ఎవరు తెలియదు? వీళ్ళకి ఎవరు? దేవతలు, వీళ్ళు చేసుకున్న దేవతలు తెలుసు, దేవుడు ఎవరో తెలియదు. అర్థమైందండి? సముద్రాన్ని కొంత మట్టుకు గ్రహించగలిగారు. ఆ సముద్రాన్ని గ్రహించగలిగారు కానీ సముద్రాన్ని సృష్టించిన దేవుణ్ణి గ్రహించలేకపోయారు. నదిని గ్రహించగలిగారు కానీ ఆ నదిని సృష్టించి ఆ నదిలో ప్రవహించే ఆ నీరును ఆకాశము నుంచి కురిపిస్తున్న ఆ దేవుణ్ణి ఫైండ్ అవుట్, గ్రహించలేకపోయారు. అర్థమైందండి? అడవిలో ఉన్న మృగాలను, క్రూర మృగాలను గ్రహించగలిగి వాటి వల్ల మాకు అపాయం ఉంది అన్న విషయం తెలుసుకోగలిగారు కానీ వాటిని సృష్టించిన దేవుని గ్రహించలేకపోయారు. సృష్టిని తెలుసుకున్నారు, సృష్టి వెనకాల ఉన్న సృష్టికర్తను వీళ్ళు తెలుసుకోలేకపోయారండి. అంత మైండ్ మెచ్యూరిటీ కాలేదండి, మైండ్ మెచ్యూరిటీ కాలేదు. సో దేవుడే ఇక్కడ ఏమండి మైండ్ మెచ్యూరిటీ లేనంటే ఆ కాలమందు, ఆ అజ్ఞాన కాలమందు వీరు చేస్తున్న విగ్రహారాధన, వీరు దేవుని పక్కన పెట్టి సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టమును పూజిస్తున్నా దేవుడే అర్థం చేసుకుని వీళ్లకు అంటే ఇటువంటి ప్రజలకు పూర్వం అనాది కాలంలో అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఏమండి మళ్ళీ 2వ వచనం చూద్దాం. దేవుడని యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబకులను నది అప్రిటిస్ నది అద్దరు నివసించి ఇతర దేవతలు పూజించిరి. ఆది కాలము నుండి, ఆదిలో కనుక ప్రియమైన దేవుని పిల్లారా,
దేవుడే అర్థం చేసుకుని, మనుషుల యొక్క తత్వాన్ని దేవుడు అర్థం చేసుకుని, వీళ్ళు వీళ్ళకి వస్తున్న ప్రమాదాలను బట్టి దేవతలను తయారు చేసుకుని, విగ్రహాలను తయారు చేసుకుని, సృష్టికర్తను నన్ను నన్ను పక్కన పెట్టి ఇదిగో సృష్టమును పూజిస్తున్నారు గనుక వీరికి నిజ దేవుడినైనా సృష్టికర్తనైనా నేను నన్ను నేరుగా ప్రత్యక్షపరుచుకోవాలి అని మంచి ఉద్దేశంతో దేవుడు తను ప్రత్యక్షపరుచుకోవటానికే ఆ కాలములో, ఆది కాలములో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి? ఇది అర్థమైందా? ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడో చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయం. ఆది కాండము 12వ అధ్యాయము ఏమండి, మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. ఏమండి, ఒక 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 శబ్దము, ఒక సౌండ్, ఒక స్వరము అబ్రహాముకు వినబడ్డది. యెహోవా నీవు లేచి నీ దేశాన్ని వదిలిపెట్టాయి, నీ యొక్క పితరుని వదిలిపెట్టాయి, నేను నీకు చూపించి దేశానికి వెళ్ళుము. ఒక స్వరం, ఒక సౌండ్ వినపడ్డది. ఇప్పుడు రాత్రి మనం పడుకున్నాం, చాలా ఉరుముల శబ్దం మనకి వినపడ్డది, ఒక రకమైన శబ్దాలు. అప్పుడు మనం మైండ్లో ఏమనుకున్నాం? వర్షం వస్తుంది, ఇదిగో ఉరుముల శబ్దము. ఏమండి, కొంతమంది పిల్లలకండి ఆ ఉరుముల శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు అడుగుతారు, డాడీ డాడీ ఏంటి డాడీ శబ్దము? అమ్మో, పిల్లలు ఆ శబ్దానికి భయపడుతూ ఉంటారు. ఏమన్నా మనం చెప్పినా చెప్పకపోయినా స్కూల్కి పంపుతున్నాం కదా, స్కూల్లో టీచర్స్ ఇదిగో మేఘాలు ఒకదానికి ఒకటి ఢీకుంటాయి, గుద్దుకుంటాయి. అలా గుద్దుకున్నప్పుడే ఉరుముల శబ్దం వస్తుంది. అలా గుద్దుకున్నప్పుడు ఒక శక్తి పుట్టుకొస్తుంది. ఆ శక్తే ఏమంటారు దాన్ని? ఏమండి, మెరుపు. మెరుపు, ఈ మెరుపులు ఉరుముల శబ్దం అని స్కూల్లో పిల్లలకి నేర్పేస్తున్నారు. అంటే పిల్లలకి ఒక అవగాహన వస్తుంది, ఈ శబ్దము ఆకాశములో నుండి వస్తుంది మేఘాలు గుద్దుకుంటున్నప్పుడు. ఇప్పుడు అబ్రహాముకు శబ్దం వినిపించింది కదా, నీ దేవుడైన యెహోవా అని. అప్పుడప్పుడు ఇక్కడ యెహోవా నీవు లేచి నీ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. మరి ఆ శబ్దం, ఆ సౌండ్ అబ్రహాము వినగానే నాతో మాట్లాడింది ఎవరు? నన్ను పిలిచింది ఎవరు? ఆయన ఎక్కడున్నాడు? ఏమై ఉన్నాడు? అన్న అన్న ఆలోచన అతనికి వస్తుంది కదా. సామాన్యంగా మనిషికి ఎవరైనా ఒక శబ్దం, ఒక నైట్ ఒక శబ్దం వినపడ్డది అనుకోండి, నైట్ పడుకున్నాడండి తాళం వేసుకుని, తలుపు బయట నుంచి ఎవరో పిలిచారండి, వెంటనే తలుపు తీసాడు. ఆ తలుపు దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఎవరండి? ఎవరు కేకలేస్తున్నారు? తలుపు తీయకుండానే ఎవరు కేకలేస్తున్నారు? ఎవరు పిలుస్తున్నారు? ఎవరు తలుపు కొడుతున్నారు? ఎవరో తెలుసుకోకుండా తలుపు తీయడు. అలాగే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపు ఎవరిది, ఎక్కడి నుంచి, పిలిచినది ఎవరు అన్న విషయం తెలుసుకుంటాడా తెలుసుకోదా? తెలుసుకుంటాడు కదండి. ఇంకో విషయం ఏంటంటే, అబ్రహామునే దేవుడు ఎందుకు పిలిచాడు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఎవరి చరిత్ర చెప్తుంది, బైబిల్ గ్రంథంలో లేకపోయినప్పటికీ చరిత్ర ఏం చెప్తుందంటే, అబ్రహాము అన్వేషణ భావము కలిగిన వాడు. అన్వేషణ భావం కలిగిన వాడు. ఈ తేరహు కుటుంబం అంతా విగ్రహారాధన చేస్తున్నప్పటికీ అబ్రహాము విగ్రహారాధన చేయడానికి ఇష్టపడేవాడు కాదటండి. ఇంకే చరిత్ర ఏం చెప్తుందంటే, తేరహు కుటుంబము ఈ బొమ్మలు తయారు చేసేవారట. చరిత్రలో ఉంది ఇది. బొమ్మలు తయారు చేసేవారట, అంటే విగ్రహాలు తయారు చేసేవారట, దేవుళ్ళ బొమ్మలు తయారు చేసేవారట.
అప్పుడు అబ్రహాము కొంత ఆలోచన, ఏంటి మనము దేవుళ్ళని తయారు చేసేసుకుంటాం ఏంటి, మనం సృష్టించిన ఈ బొమ్మలు మనకు దేవుళ్ళు ఎలాగవుతాయి కాబట్టి కొంత ఆలోచన కలిగి అసలు నిజ దేవుడు ఎవరు, ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఎలా ఉంటాడు, ఆ దేవునికి మనకున్న సంబంధం ఏంటి, ఇటువంటి ప్రశ్నలకు సమాధానం వెతకాలన్న మంచి ఆలోచన కలిగి ఉండేవాడు అంటే అబ్రహాము. నరులు హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు కదండి దేవుడు. సో అటువంటి ఆలోచన అన్వేషణ కలిగిన అబ్రహామునకు దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడండి. ఇక్కడ మనకు ఒకటే కనపడుతుంది, ఏంటంటే యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. శబ్దం వినపడుతుంది, స్వరం వినపడుతుంది, కానీ ఎవరూ కనిపించట్లేదు. ఇంకా ముందుకెళ్తే ఈ శబ్దము స్వరము ఎలా వినపడుతుందో, ఎక్కడి నుంచి వినపడుతుందో 22వ అధ్యాయము ఆదికాండములోనే 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం నుంచి 22వ అధ్యాయం 11వ వచనం నుంచి యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఎక్కడి నుండి? పరలోకము నుండి. ఎవరు? దూత. ఎవరు పంపించగా? యెహోవా పంపించగా. అడ్రస్ దొరికింది. ఇక్కడ ఏం దొరికింది? అడ్రస్ దొరికింది. ఇప్పుడు 12వ అధ్యాయంలో కూడా యెహోవా నీవు లేచి. ఎవరు? దేవుడు. ఎక్కడ నుండి? పరలోకము నుండి. అంటే అబ్రహామును పిలిచిన ఆ పిలుపు ఎవరిదంటే దేవుడిది. ఎవరి ద్వారా అంటే దేవదూత ద్వారా. ఎక్కడి నుండి అంటే పరలోకము నుండి. సో పరలోకమందున్న దేవుడు దేవదూత ద్వారా అబ్రహామునకు తాను ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమండి, అలా ఎవరికి సంబంధం ఏర్పడింది? పరలోకమందున్న దేవునికి భూమి మీద దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఆ దేవునికి మనుషులకున్న సంబంధం ఏంటి, ఈ విగ్రహాలు దైవాలేనా అన్న ఆలోచన కలిగిన అబ్రహామునకును దేవునికి మధ్య ఒక సంబంధం ఏర్పడింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? పరలోకమందు ఉన్న దేవుడు భూమి మీద ఉన్న అబ్రహాముకు ప్రత్యక్షపరచబడుచున్నాడు. అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము సంబంధాన్ని పెట్టుకున్నాడు దేవుడు అబ్రహాముతోటి. ఎందుకంటే దైవత్వాన్ని తెలుసుకోవాలన్న ఆశ కలిగి ఉన్నాడు అబ్రహాము. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక రకంగా చెప్పుకోవాలంటే మా నాన్నగారు, అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మా నాన్నగారు పక్కా విగ్రహారధికుడండి. మా నాన్నగారు అన్నదమ్ములంతా విగ్రహారధికులే. ఏమండి, నాన్నగారు మంచి భక్తిపరుడు. ఉదయాన్నే విగ్రహాలు ఎదుట ఏమంటారు, అగరబత్తీలు పెట్టకుండా ఆయన పచ్చి మంచినీళ్ళు ముట్టుకునేవాడు కాదు, మమ్మల్ని ముట్టుకొనిచ్చేవాడు కాదు. దేవుడి గదిలో పూజ జరగాలి ఫస్ట్. అంటే దైవం మీద భక్తి. మా అమ్మగారు నాన్నగారితో ఇష్టం లేకపోయినా విగ్రహారాధన చేసేది. సాయంకాలం ప్రార్థన కూడా చేసి మా చేత కూడా ప్రార్థన చేయించేది. అలాగని నాన్నగారు అమ్మగారిని విమర్శించేవాడు కాదు, కానీ ఆయన నీ దేవుని కూడా నేను తెలుసుకోవాలి, వీళ్ళ దేవుడు యేసుక్రీస్తు, వీళ్ళ దేవుని కూడా తెలుసుకోవాలని ఆయన ఆ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళటం ప్రారంభించాడండి. మా నాన్నగారు నా భార్య దేవుని కూడా తెలుసుకోవాలి, నా భార్య
ప్రార్థిస్తున్న దేవుని కూడా తెలుసుకోవాలి, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి. సో అంటే నాన్నగారికి క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళ దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి తెలుసుకోవాలని ఒక ఆశ. అటువంటి ఆశ ఉన్న వాళ్ళని దేవుడు, అటువంటి ఆశ ఉన్న వాళ్ళకి దేవుడు ప్రత్యక్షపరచబడతాడండి. ప్రత్యక్షపరచబడతాడంటే వాళ్ళకి తను తాను తెలియజేసుకుంటాడనమాట. అంటే అమ్మగారి ద్వారా, మా అమ్మగారి ద్వారా మా నాన్నగారికి దేవుడు ప్రత్యక్షత దొరికింది. అబ్రహాముకి దేవుడు తెలుసుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు దేవుడే ఆయన హృదయాన్ని తెలుసుకుని దేవదూతను మధ్యవర్తిగా పెట్టుకుని దేవదూత ద్వారా దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు అబ్రహాము ద్వారా ఆ కాలములో చాలా ప్రాంతాలకు దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళి ఏం చేశాడు? అబ్రహామా బయలుదేరి అన్నాడు, ఏమండి అమ్మో నిజ దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాడు, నేను దేవునితో కాంటాక్ట్ అవ్వాను, దేవుడు నాతో కాంటాక్ట్ అవ్వాడు. ఎక్కడి నుంచి? పరలోకము నుంచి ఒక దూత ద్వారా దేవుడు నాతో కాంటాక్ట్ అవుతున్నాడు. అబ్బా ఎంత గొప్ప సంగతి అండి ఇది, ఎంత గొప్ప సంగతి అండి. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు మనతో కాంటాక్ట్ అవుతున్నాడు, దేవుడు మనకి పరిచేసుకున్నాడు. ఎలా ఏమండి మాకు చదువు రాదని అనకండి, ఏమండి మాకు దేవుడు తెలియదని అనకండి. మీకు చదువు రాకపోయినా చూడండి, ప్రతిరోజు ఉదయం దేవుడు తన యొక్క శక్తి సామర్థ్యాలను మీకు ప్రత్యక్షపరుస్తున్నాడండి. మీరు కూడా ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేయటం ద్వారా దేవునితో కాంటాక్ట్ అవుతున్నారండి, కాంటాక్ట్ అవుతున్నారు. ఒక ఆంధ్రయ్య గారు, పాలన్నయ్య గారు, అనేక మంది దైవజనుల ద్వారా మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా ప్రతి వీధికి, ప్రతి కొండ మీద ఉన్న ఆ ప్రజల యొద్దకు దేవుడు ప్రత్యక్షపరచబడుతున్నాడు. మనం చేసే సువార్త ఎంత గొప్పదో. మనం సువార్త ప్రకటిస్తున్నాం అంటే దేవుణ్ణి వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే ప్రత్యక్షపరుస్తున్నాం మనం. ఇదిగో నిజమైన దేవుడు. అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు అబ్రహాము ద్వారా అనేక మంది ప్రత్యక్షపరచబడ్డాడు. మనము తెలుసుకున్న దేవుడు మన ద్వారా అనేక మందికి తన యొక్క శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షపరచుకుంటాడు, తెలియచేయబడుతున్నాడు. ఇక్కడ ఒక విషయం, నీ ద్వారా దేవుడు నీ చుట్టుపక్కల ఉన్న వారికి ప్రత్యక్షపరచబడుతున్నాడా అంటే నీవు దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేస్తున్నావా? నువ్వు దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేస్తున్నావా? ఏమంటే అబ్రహాం బలిపీఠం కట్టాడు, పక్కలు వచ్చి అడిగారు, ఆ ఊరులంతా వచ్చి అడిగారు, ఏ దేవుడికయ్యా ఈ బలిపీఠం కట్టావు? ఏ దేవుడికయ్యా నువ్వు బలి అర్పిస్తున్నావు? అప్పుడు అబ్రహాము చెప్పాడు, యెహోవా, ఆయన పేరు యెహోవా, ఆయన ఉన్నవాడు, ఆయన సృష్టికర్త, ఆయన ఈ సమస్తాన్ని కలగజేసిన మహానుభావుడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. నేను బలర్పిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. అబ్రహాము దేవుడు సర్వశక్తిమంతుడు అంటారా? కానీ అబ్రహాముకు పిల్లలు లేరు, ఎవరు లేరు, అబ్రహాముకు పిల్లలు లేరు. చాలామంది అండి ఏ ఊరని వెళ్ళినప్పుడు నువ్వెవరో బాబు అని అడుగుతారు, ఏ ఊరు బాబు అని అడుగుతారు, పెళ్ళయిందని అడుగుతారు, పిల్లలున్నారా అని అడుగుతారు. అబ్రహాముకు పెళ్ళయింది, పిల్లలు లేరు. అంటే అబ్రహాము వాళ్ళ మధ్య ఎలా ప్రత్యక్షపరచబడ్డాడంటే, అబ్రహాము వాళ్ళకి ఎలా తెలియజేయబడ్డాడంటే యెహోవా దేవుణ్ణి ఆరాధించే భక్తుడు. మిగతా వాళ్ళకి ఎవ్వరికి దేవుడు తెలియదు, విగ్రహారాధనే వాళ్ళ పని. విగ్రహారాధన చేస్తున్న ఆ ప్రజల మధ్య విగ్రహము లేకుండా, మా దేవుడికి విగ్రహము లేదు, విగ్రహము లేదు, కానీ ఆ దేవుడు ఎవరో మాకు తెలుసు, ఆ దేవుడికి మేము బలర్పిస్తున్నాం. మరి దేవుడికి పిల్లలు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చేటట్లు వాళ్ళకి ప్రత్యక్షం అవ్వాడండి. అబ్రహాము వాళ్ళకి ప్రత్యక్షం అవ్వి సృష్టికర్తను తెలియజేశాడు, ప్రచురం చేశాడు, ప్రత్యక్ష పరిచాడు అన్నమాట.
ఏమంటే దేవుని చిత్తం అయితే వచ్చే వారం మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు మనలందరినీ ఆయన కృపలో, ఆయన దయలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. ఆంధ్రీ గారికి వందనాలు, దైవజనులు పారణ్య గారికి వందనాలు. శ్రద్ధగా విన్న మీ అందరికీ